పంపించాలి అంటే బల్క్ ఆఫ్ ఈమెయిల్స్ మనం పంపించాలన్నా రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు సపోజ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, మీరు కార్డ్ స్వైప్ చేయగానే ఈమెయిల్స్ డెలివరీ అవుతాయి, అలానే మీకు ఈమెయిల్స్ వస్తాయి, ఇన్పుట్ అవుట్పుట్ రెండు వస్తాయి అలా. లేకపోతే సపోజ్ ఒక మంత్ ఎండింగ్ కి బ్యాంక్ స్టేట్మెంట్స్ పంపించాలి, మిలియన్స్ ఆఫ్ ఈమెయిల్స్ బయటికి వెళ్తాయి. ఈ ఈమెయిల్స్ అన్ని కూడా ఎలా వెళ్ళాలి అసలు అంటే, బై డిఫాల్ట్ మనకి ఈమెయిల్ ఇంజన్స్ అనే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. జెన్కిన్స్ అప్పుడు చెప్పాను, ఎస్ఎంటిపి సర్వర్ అని, పోస్ట్ ఫిక్స్ సర్వర్ అని, రెస్పాన్సివ్ సర్వర్ అని, ఇవన్నీ కూడా మనం ఈమెయిల్స్ బయటికి పంపించడానికి మనం ఉపయోగపడే ఈమెయిలింగ్ సాఫ్ట్వేర్స్. నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ లో ఈ థర్డ్ పార్టీ టూల్స్ అన్ని మనం కొనుక్కొని ఈ సెటప్ మొత్తం చేయాలి. కానీ క్లౌడ్కి వచ్చేసరికి ఇలా మనం థర్డ్ పార్టీ టూల్స్ కొనుక్కొని వాటిని మళ్ళీ సర్వర్స్ మీద సెటప్ చేసి వాటిని మెయింటైన్ చేసి ఇంత అవసరం లేదు మనకి. ఏడబ్ల్యూఎస్ లోనే బై డిఫాల్ట్ మనకి ఒక సర్వీస్ ఉంది, దట్స్ కాల్డ్ SES, విచ్ ఇస్ కాల్డ్ సింపుల్ ఈమెయిలింగ్ సర్వీస్. మీ అప్లికేషన్స్ నుంచి ఏమైనా ఈమెయిల్స్ వెళ్ళాలన్నా, బయటికి బల్క్ ఈమెయిలింగ్ పంపించాలన్నా, మనం పెద్ద కాంప్లికేటెడ్ అంటే థర్డ్ పార్టీ టూల్స్ మీద మనం ఎక్కువ డిపెండ్ అవ్వకుండా మనం ఈ SES అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఈమెయిల్స్ ని పంపించుకోవచ్చు. ఓకే, ఈమెయిల్స్ ని పంపించుకోవచ్చు. సో చూడండి, క్రియేట్ ఐడెంటిటీ అంటే ఎవరికి వెళ్ళాలి చూడండి. ఒక పర్టికులర్ డొమైన్ నేమ్ ని ఐడెంటిఫై చేయాలా, లేదా ఒక పర్టికులర్ ఈమెయిల్ అడ్రస్ ని వెరిఫై చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉందనుకో, ఏదైనా ఈమెయిల్ అడ్రస్ విత్ bankofamerika.com అని వస్తే నువ్వు యాక్సెప్ట్ చేయి. అలా మనం ఎంటైర్ డొమైన్ ఇవ్వచ్చు, అలా మనం ఎంటైర్ డొమైన్ ఇవ్వచ్చు మనకి. ఓకే, తర్వాత ఈమెయిల్ అడ్రస్, ఒక ఇండివిజువల్ ఈమెయిల్ అడ్రస్ కూడా మనం స్పెసిఫై చేయొచ్చు. ఇలా ఒకసారి ఒక ఈమెయిల్ ఐడెంటిఫై చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం అప్లికేషన్ నుంచి, మీకు గుర్తుందా AWS నేను పాయింట్ చెప్పాను మీకు, AWS లో ఎలాంటి రిసోర్స్ క్రియేట్ చేసినా కూడా దానికి ARN ఒకటి క్రియేట్ అయితే అని చెప్పా, అమెజాన్ రిసోర్స్ నేమ్. ఇక్కడ కూడా అంతే, మీరు ఎప్పుడైతే SES క్రియేట్ చేసుకున్నారో దీనికి కూడా ఒక ARN క్రియేట్ అవుద్ది, అమెజాన్ రిసోర్స్ నేమ్. అమెజాన్ రిసోర్స్ నేమ్ ని మీ జావా అప్లికేషన్ లో కానీ లేకపోతే వేరే ఏదైనా స్క్రిప్టింగ్ లో కానీ మీరు యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అప్లికేషన్ నుంచి మెయిల్స్ పంపిస్తాయి. అయితే మీరు ఇక్కడ SES క్రియేట్ చేసి పెట్టినంత మాత్రాన ఛార్జెస్ ఏమి ఉండవు. దేని బేస్ మీద ఛార్జెస్ ఉంటాయంటే, దీని నుంచి ఎన్ని ఈమెయిల్స్ బయటికి వెళ్ళాలి, ఎన్ని ఈమెయిల్స్ రిసీవ్ అవ్వాలి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఓకే, ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఛార్జెస్ ఉంటాయి. ఓకే, వాటిని బట్టి ఛార్జెస్ ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ రెడీమేడ్ సర్వీస్. జస్ట్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇలా SES క్రియేట్ చేస్తాం, ఆ క్రియేట్ అయిన ARN ఉంటుంది కదా, దాన్ని డెవలపర్స్కి ఇచ్చేస్తే వాళ్ళు కోడ్ లో ఇంటిగ్రేట్ చేసేసుకుని, మీకు RDS అప్పుడు ఏం చెప్పా, RDS క్రియేట్ చేసి ఎండ్ పాయింట్ మీరు డెవలపర్స్కి ఇస్తే వాళ్ళు అప్లికేషన్ యూజ్ చేసుకుంటారని చెప్పారా లేదా? సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా, సేమ్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ కూడా అవుతుంది మనకి. దట్ ఈస్ నథింగ్ బట్ SES. ఇలా మనకి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే AWS లో ఇలాంటి చిన్న చిన్న రిసోర్సెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పబ్లిక్ కీ ప్రైవేట్ కీ గురించి మాట్లాడుకున్నాం. వాటిని ఎక్స్ప్లిసిట్ గా మనం పబ్లిక్ కీ ప్రైవేట్ కీ క్రియేట్ చేసుకోవడానికి మనకి కీ మేనేజ్మెంట్ సర్వీస్ అనే ఆప్షన్, KMS, కీ మేనేజ్మెంట్ సర్వీస్. ఇలా చిన్న చిన్న ఆప్షన్లు మీకు ఎప్పుడు కొత్త కొత్త యాడ్ అవుతూ ఉంటాయి AWS లో. ఆల్రెడీ ఉన్నాయి, మీరు రిఫర్ చేసుకుంటా ఉంటారు. ఓకే, చాలా కామన్. ఏదో మీరు చిన్నది ఒకటి రిసోర్స్ రాగానే అమ్మో నేదో నేర్చుకోలేదు అని ప్యానిక్ అవ్వకండి. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 minutes అంతే. ఓకే, జస్ట్ వెళ్ళి అక్కడ చూసుకుంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. AWS ఆర్గనైజేషన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. యాక్చువల్ నేను మీకు కంటెంట్ లో ఇవ్వలేదు, కానీ నిజంగా రేపది ఎవరో మీకు ఇంటర్వ్యూలో లేకపోతే ఎక్కడో అడిగారు అనుకుంటే ఎవరన్నా, సింపుల్ కాన్సెప్ట్ అది. వెళ్ళి మనం ఒకసారి డాక్యుమెంటేషన్ చదువుకుంటే చాలా ఈజీ. అది ఎందుకు అంటే, ఇప్పుడు మీకు మల్టిపుల్ యూజర్స్ ఒక గ్రూప్ లాగా చేయొచ్చు అంటాం, అవునా? చేయొచ్చా? అలానే ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ లో ఫర్ సపోజ్ ఒక 4 అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి అనుకుందాం. మీ ఆర్గనైజేషన్ లో ఒక 4 అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి అనుకుందాం. 4 అప్లికేషన్స్ 4 అకౌంట్స్ లాగా రన్ అవుతున్నాయి అనుకోండి. 4 అప్లికేషన్స్ కూడా 4 అకౌంట్స్ లాగా రన్ అవుతాయి అనుకోండి. ఇప్పుడు ఈ 4 అకౌంట్స్ ను కలిపి మనం ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. దేనికి? కన్సాలిడేటెడ్ బిల్ రావడానికి కానీ,
అదే ఏదైనా పాలసీస్ అక్రాస్ ఆర్గనైజేషన్ లెవెల్ సెటప్ చేయడానికి కానీ ఏదైనా కానీ అన్ని అకౌంట్స్ ని కలిపి ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసుకోవాలి అనే రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్గనైజేషన్. ఇలా చిన్న చిన్నవి అనమాట. మీరు వెళ్ళి AWS డాక్యుమెంటేషన్ చూసుకున్నారు అనుకోండి, AWS ఆర్గనైజేషన్స్ చూడండి. ఇలాంటి 2-3 నిమిషాల టాపిక్స్ కి ఎప్పుడు ప్యానిక్ అవ్వద్దు. అంటే నేను నేర్చుకోలేదు, నేను ఇంతకుముందు ఏదో చూడలేదు. ఓకే, ఇవన్నీ కొత్త మీరు ఎంత నేర్చుకున్నా కొత్తవి వస్తానే ఉంటాయి మీకు మళ్ళీ మళ్ళీ. ఇదిగో ఏముంది ఇక్కడ, సెంట్రలైజ్ మేనేజ్మెంట్ ఫర్ ఆల్ యువర్ AWS అకౌంట్. అలానే కన్సాలిడేటెడ్ బిల్లింగ్, అన్ని అకౌంట్స్ కలిపి గ్రూప్ అయితే ఇంకా అన్ని బిల్లింగ్ కూడా కన్సాలిడేట్ చేయొచ్చుగా. ఇట్లా hierarchical grouping of your accounts to meet your budgetary, security and compliance needs. Organizations OU అంటారు, ఆర్గనైజేషన్ యూనిట్స్. ఇలా ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్, ఇలాంటివి మీకు చాలా వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉంది, మీకు వచ్చేది చూపిస్తాను నేను. AWS CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అని ఉంది. మనం జనరల్ గా AWS అడ్మినిస్ట్రేషన్ పర్ఫామ్ చేయాలంటే మనం AWS కన్సోల్లో లాగిన యాక్టివిటీస్ అన్ని పర్ఫామ్ చేస్తూ ఉంటాం. ఇప్పటివరకు చేసింది అదే మనం. ఇలా నేను కన్సోల్ యూజ్ చేయను, ఐ వాంట్ టు గో బై కమాండ్స్ అన్నారు అనుకో, ప్రతి యాక్టివిటీ చేయడానికి కూడా కమాండ్ ఉంది. దాన్ని AWS CLI అంటాం. CLI ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కమాండ్స్. నేను AWS కన్సోల్లో నేను చేయను, నేను CLI వాడుకునే త్రూ కమాండ్స్ రన్ చేస్తా అన్నారు అనుకోండి, చాలా సింపుల్. మీ ల్యాప్టాప్ లోనే, మీకు వేరే సర్వర్ కూడా అవసరంలా, మీ ల్యాప్టాప్ లోనే చూడండి, ఇన్స్టాల్ AWS CLI ఆన్ విండోస్ ఇలా అన్నారు అనుకో, ఆటోమేటిక్ గా AWS CLI వర్షన్ సాఫ్ట్వేర్ మీకు అందుబాటులో ఉంటుంది. మీ ల్యాప్టాప్ లోనే, దీనికి EC2 కూడా అవసరంలా, మీ ల్యాప్టాప్ లోనే డైరెక్ట్ AWS CLI ఇన్స్టాల్ చేసేయచ్చు. AWS CLI is nothing but group of commands to manage your AWS services. చూడండి ఇక్కడ AWS CLI ఇన్స్టాలేషన్. దేని మీద ఇన్స్టాల్ చేయాలి? విండోసేగా, విండోస్ మీ ల్యాప్టాప్ మీద. ఓకే, చూడండి ఇక్కడ డౌన్లోడ్ అండ్ రన్ ద AWS CLI మైక్రోసాఫ్ట్ ఇన్స్టాలర్ ఫర్ విండోస్ 64-bit. ఇది డౌన్లోడ్ చేయగానే మీకు .msi మైక్రోసాఫ్ట్ ఇన్స్టాలర్ ఫైల్ డౌన్లోడ్ అయింది. ఆటోమేటిక్ గా అది డౌన్లోడ్ అవ్వగానే చూడండి మీ సిస్టంలో ఇలా కనిపిస్తుంది. ఎందుకు అసలు ఇలా చేయొచ్చుగా, డైరెక్ట్ కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి AWS CLI అన్నారనుకో, AWS అని టైప్ చేశారనుకో, మీకు ప్రాపర్ గా అవుట్. ఎప్పుడు మీరు MSI ఫైల్ డౌన్లోడ్ చేసుకుని నెక్స్ట్ రన్ చేస్తే మీ ల్యాప్టాప్ లో AWS CLI టూల్ ఇన్స్టాల్ అవుతుంది. జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ వచ్చి ఇలా AWS అని టైప్ చేయండి. మీకు ఇంతసేపు ఎర్రర్ రాకుండా అట్లా ఉందంటే ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ సంథింగ్, మీకు అవుట్పుట్ ఇస్తుంది గ్యారెంటీ. ఇక్కడ నుంచి మీరు AWS రిసోర్సెస్ మీరు ఏవైతే క్రియేట్ చేశారో ఇప్పటి వరకు ప్రతి రిసోర్స్ తో మీరు డీల్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇక్కడ చూడండి ఏముంటుంది. ఓకే, AWS హెల్ప్ తీసుకో, AWS కమాండ్ హెల్ప్ తీసుకో. ఓకే, సపోజ్ మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు S3 బకెట్ తో డీల్ చేయాలి త్రూ కమాండ్స్. నాకు అసలు కన్సోల్ లేదు, త్రూ కమాండ్స్ చేయాలి, S3 బకెట్ తో చేయాలి. చాలా సింపుల్. చూడండి AWS కమాండ్ రన్ చేస్తాం, S3 API. మీకు కమాండ్స్ తెలియలేదు అనుకోండి, హెల్ప్ అనండి, దానికి సంబంధించిన హెల్ప్ మొత్తం వచ్చేస్తుంది. ఇక చూడండి కమాండ్స్, అవైలబుల్ కమాండ్స్. చూడండి క్రియేట్ బకెట్ దేనికి వాడతాం? బకెట్ క్రియేట్ చేయడానికి. డిలీట్ బకెట్, కాపీ ఆబ్జెక్ట్. ఓకే, డిలీట్ బకెట్,
క్రాస్ రీజియన్ సెట్టింగ్స్, ఇంకా చూడండి ఇంకా ఉంటాయి. డిలీట్ ఆబ్జెక్ట్, డిలీట్ బకెట్ లైఫ్ సైకిల్, డిలీట్ బకెట్ ఎన్క్రిప్షన్, ఇన్వెంటరీ కాన్ఫిగరేషన్, బకెట్ పాలసీ, రెప్లికేషన్, ట్యాగింగ్. చూడండి బకెట్ వెబ్సైట్ అంటే మీకు గుర్తుందా? స్టాటిక్ హోస్టింగ్ వెబ్సైట్ అని, వెబ్సైట్ హోస్టింగ్ అని. சொல்லுங்க என்னங்க? ஓகே ஓகே ஓகே, இது நான் ஃபாலோ பண்ணிட்டு இது மறந்துட்டேங்க. ஓகே நான் பண்றேன். இந்த ஹெச்ஆர்எஸ்சி ஃபாலோ பண்ணிட்டு இருக்கேன் நான். என்னங்க எவ்வளோ மேக்ஸ் ஒரு ½ hourல போடுறோம் முடியும். Okay, delete bucket policy, delete object tagging, delete objects, okay, delete public access in the matter. So you have the complete commands that you deal with in your ఇది S3 bucket. లేదు నేను EC2 తో డీల్ చేయాలనుకో, సేమ్ లైక్ అలానే ఇప్పుడు AWS EC2 help అని కొడితే మీకు అన్ని కమాండ్స్ వస్తాయి. కమాండ్స్ తో మీరు ఏదైనా చేయొచ్చు. ఓకే, ఇలా మీకు అన్నీ ఉంటాయి. AWS EC2 ఓకే, ఇట్లా ప్రతిదానికి ఓకే అన్నీ ఉంటాయి. ఇలా మనం మాన్యువల్ గా అయితే ఏవైతే AWS రిసోర్స్ తో మనం డీల్ చేసామో వాటన్నిటికీ కూడా కమాండ్స్ ఉంటాయి. AWS కన్సోల్ లో మనం ఎలా అయితే చేసామో వాటన్నిటితో మనం కమాండ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ మీరు ఇలా చదువుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఆటోమేటిక్ గా కమాండ్స్ కూడా రెడీగా దొరికిపోతాయి. చూడండి చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ AWS CLI command to create S3 bucket అన్నారనుకో, మీకు అఫీషియల్ AWS డాక్యుమెంటేషన్ దొరికిపోతుంది. చూడండి docs.aws అఫీషియల్ వెబ్సైట్, దీంట్లో మీకు కమాండ్ దొరికిపోద్ది. సింపుల్. మీకు ఎగ్జాంపుల్స్ చూడండి ఎంత సింపుల్. AWS S3 API క్రియేట్ బకెట్ అన్నాం, బకెట్ నేమ్ ఏ ఉండాలి, ఏ రీజియన్ లో క్రియేట్ అవ్వాలి, సింపుల్. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ కమాండ్ తీసుకొని మనం కావాలంటే నోట్ ప్యాడ్ లో ముందు ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇలా అన్నాం అనుకో, -hyphen bucket ಒಂದು, let's say batch 1130 bucket 1. ఓకే, ఇది కమాండ్. ఇక్కడ కదా ఇలా కమాండ్ రన్ చేయొచ్చు. AWS S3 API create bucket -hyphen bucket 1130 region. జస్ట్ ఇలా మనకి calling the AWS access key you provided does not exist. ఓకే, ఏమంటుంది? నువ్వు ఏ అకౌంట్ ఇది అకౌంట్ క్రియేట్ చేయనా ట్రై చేస్తుంది, బకెట్ క్రియేట్ చేయడం, కానీ ఆ అకౌంట్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఇది క్రెడెన్షియల్స్ లేవుగా. ఇప్పుడు ఫస్ట్ ఆ క్రెడెన్షియల్స్ ని కాన్ఫిగర్ చేయాలి. మనం ఎలా కాన్ఫిగర్ చేస్తాం? చాలా సింపుల్, AWS స్పేస్ కాన్ఫిగర్ అంటాం.
AWS స్పేస్ కాన్ఫిగర్ అంటే ఇక్కడ మనం యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీని కాన్ఫిగర్ చేయాలి. ఇక్కడ యాక్సెస్ కీ ఇవ్వాలి, సీక్రెట్ కీ ఇవ్వాలి. ఇప్పుడు యాక్సెస్ కీ అండ్ సెక్యూరిటీ కీ ఎక్కడి నుంచి వస్తుంది మనకంటే వెరీ సింపుల్. చూడండి, మనం ఇప్పుడు AWS కన్సోల్కి వెళ్తాం కదా, ఇక్కడ యూజర్ నేమ్ డౌన్ చేయగానే ఇక్కడ ఏముంది, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అని ఉంది. దాంట్లోకి వెళ్ళి ఇదో ఇక్కడేముంది సెకండ్ ఆప్షన్, యాక్సెస్ కీని ఎక్స్పాండ్ చేస్తే ఇది క్రియేట్ న్యూ యాక్సెస్ కీ అని ఉంది. దట్స్ ఇట్. ఇది యాక్సెస్ కీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ షో కీ అని యాక్సెస్ కీని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇక్కడ పేస్ట్ చేస్తాం, డన్ అంటాం. తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే, ఏ రీజన్ అయితే ఆ రీజన్. దట్స్ ఆల్, అంతే. ఇప్పుడు ఇదే కమాండ్ మళ్ళీ రన్ చేయండి. అయిపోయింది, క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు కావాలంటే క్రియేట్ అయిందా లేదని మీరు చెక్ చేసుకోవాలంటే మీరు కన్సోల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, ఇక్కడ ఉంటాయి. ఇప్పుడే కదా మనం బకెట్ క్రియేట్ చేసాం. S3లోకి వెళ్ళండి. క్రియేట్ చేయండి సార్. చెయ్యవయ్యా, ఏముంది నేను చేసేది, చెయ్యి మిస్టర్. మీరు చేస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్ మాకు. నా కలర్ వచ్చిందా? నేను చేస్తే మంచి కలర్ వచ్చింది ఏమన్నా? కలర్ అదో అది ఆరే వేరు. ఇంకా మీరు చేస్తే ఏమయ్యా నువ్వు దీంట్లో జరిగిపోతాయి ఎగ్జాంపుల్స్ అన్ని. క్రియేట్ చేయండి. టెర్మినేట్ చేయొచ్చు, లిస్ట్ యువర్ ఇన్స్టాన్సెస్, క్రియేట్ యువర్ ఇన్స్టాన్స్, యాడ్ ట్యాగ్ యువర్ ఇన్స్టాన్స్, యాడ్ ఏ బ్లాక్ టు యువర్ ఇన్స్టాన్స్, launch your instance. AWS EC2 run -instance, ఏ ఇమేజ్ పెట్టి అకౌంట్ ఓనర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వచ్చేయండి. ఈ గ్రూప్స్ ఇవన్నీ కూడా అవసరం లేదు. పబ్లిక్ DNS ఇవ్వాలా, ప్లాట్ఫామ్ ఏది క్రియేట్ అవ్వాలి, ఓకే, ఈ లాంచ్ టైం ఏది, ఇవన్నీ ఇచ్చేసి సరిపోతుంది. AVPCలో క్రియేట్, ఇవన్నీ ఇవ్వకపోతే డిఫాల్ట్ తీసుకుంటుంది అంతే. మీరు అన్ని ఇవ్వాల్సిన అవసరం లా, డిఫాల్ట్ తీసేసుకుంటుంది అన్ని. ఈ ప్రైవేట్ ఐపీస్ కూడా ఏమన్నా అవసరం బై డిఫాల్ట్ తీసేసుకుంటాం. సెక్యూరిటీ గ్రూప్ ఏమి ఇవ్వాలి, ఏ సబ్నెట్ లో క్రియేట్ అవ్వాలి, ఇవన్నీ మనం మాన్యువల్ గా సెటప్ చేసే ఆప్షన్స్. ఇవన్నీ క్రియేట్ చేయండి శాంపుల్ తీసుకుని. To run the EC2 commands in this topic, you need to install and configure AWS CLI and permissions ఉండాలి. IAM పర్మిషన్స్ చెప్పాను కదండి. కీ పేర్ అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ మన దగ్గర ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాయిగా, మీరు ఆల్రెడీ చేసుకుంటారు, అయ్యే వాడుకోండి, నో ప్రాబ్లం. ఇవన్నీ పారామీటర్స్ అంటారు. మనం ఇచ్చాం కదా, మనం ఒక్కొక్క ఆప్షన్ వాడుకుంటాం కదా. ఏ ఇమేజ్ వాడాలి, ఏ ఇన్స్టెన్స్ టైప్ వాడాలి, IPv6 ఉందా, మానిటరింగ్ ఇవ్వాలా, ఏ సబ్నెట్ లో యూజర్ డేటా ఏమైనా ఇవ్వాలా, అంటే ఇవన్నీ ఇవ్వాలని కాదు, జస్ట్ ఆప్షనల్. మనకి ఏది కావాలో అది ఇచ్చుకుంటాం అంతే. ఇప్పుడు మనం EC2 క్రియేట్ చేసిన మాన్యువల్ గా ఈ స్టెప్స్ అన్ని ఉన్నాయి కదా, అన్ని ఇస్తున్నాము, మనం ఇవ్వట్లేదు కదా. మనకి ఏది కావాలి, ఇప్పుడు నెట్వర్క్ పేజ్ ఉంది, నెట్వర్క్ పేజ్ మనం టచ్ కూడా చేసేవాళ్ళం కాదు కదా. అట్లా ప్రతి వాళ్ళని అవసరం లేదు. మనకి ఏదైతే ఆప్షన్ కావాలో ఇంపార్టెంట్ అది ఇచ్చుకోండి. ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఏవి, ఇమేజ్ ID ఒకటి, ఇన్స్టెన్స్ టైప్ ఒకటి, సెక్యూరిటీ గ్రూప్స్ ఒకటి, కీస్ ఒకటి, అంతే కదా. ట్యాగ్స్ ఇంపార్టెంట్ కాదు. నెట్వర్క్ మీరు ఏమైపోయినా డిఫాల్ట్ తీసుకుంటుంది.
యూజర్ డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు మనం, అవునా? ట్యాక్స్ మ్యాండేటరీ ఏం కాదు. ఇంకేం మ్యాండేటరీ అని తింటే కదా మెయిన్ మ్యాండేటరీ. రూట్ వాల్యూమ్ ఉంటుంది, ఏఎంఐ ఉంటుంది, ఇన్స్టెన్స్ టైప్ ఉంటుంది, సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటుంది, ఏ కీ వాడాలి, ఇవే కదా మెయిన్. ఇదన్నీ ఆప్షనల్. సో ఇవన్నీ ఇచ్చుకోవచ్చు ఆప్షన్స్, అంతేగాని ఇవ్వాలి అని రూల్ ఏం లేదు. సో మనం ఇంతకుముందు చూసిన దాంట్లో ఆల్మోస్ట్ ప్రతి సెక్షన్ మనం ఎత్తేయచ్చు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. మనం ఇవ్వాలి వాస్తవం ఇవన్నీ. నెట్వర్క్ ఇంటర్ఫేస్ మనం ఇచ్చామా, ఇవన్నీ ఎత్తేయచ్చు. ఇన్స్టెన్స్ టైప్ ఇచ్చాము, సబ్నెట్ ఐడి మనం ఇవ్వాలా, అవసరం లేదు, డిఫాల్ట్ తీసేసుకుంటది. ఓకే, సెక్యూరిటీ గ్రూప్స్ మనం ఇవ్వాలి, ఏ సెక్యూరిటీ గ్రూప్ వాడుకుంటే చెప్పాలి కదా మనమే. కీ పేరు కూడా మనమే ఇవ్వాలి. ఇవన్నీ ఇది ఇమేజ్ ఐడి కూడా మనమే ఇవ్వాలి. ఇట్లా మ్యాండేటరీ ఏమో చూసుకోండి. విపిసి ఐడి మనం ఇవ్వాలా, వాస్తవంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్ ఐడి మనం ఇవ్వాలా, ఇన్స్టెన్స్ ఐడి ఇవ్వాల్సిన అవసరం లేదు, అదే ఇచ్చేసింది బై డిఫాల్ట్. ప్రైవేట్ అడ్రస్ మనం ఇస్తామా, అవసరం లేదు. లాంచ్ టైం మనం ఇస్తామా, అవసరం లేదు. ఇలా అవసరం లేని అని తీసేస్తే మీకు షార్ట్ అయిపోద్ది ఈ మెసేజ్ మొత్తం. దీన్ని మాడిఫై చేసుకోండి, ఇలా కాపీ చేసుకొని మాడిఫై చేసుకోండి. మేము అది ర్యాప్ అవుతుంది. నెక్స్ట్ ఫుల్ కాపీ అవ్వలేదా, కేజీ రాసుకుంటామా, రాసుకోండి. దీంట్లో అన్నెసరీ ఎలిమెంట్స్ మొత్తం ఎత్తే. పబ్లిక్ డిఎన్ఎస్ మనకు అవసరం లేదు, ప్లాట్ఫామ్ కావాలి, ఆప్టిమైజ్డ్ ఇవన్నీ ఏం అవసరం లేదు, ఇవన్నీ మనకు వాల్సిన అవసరంలా. పిపిసి ఐడి అలా ఉంచేయండి, డిఫాల్ట్ వస్తే. ఇన్సూరెన్స్ ఐడి మనం అవసరం లేదు, ఇది మ్యాండేటరీ ఏం కాదు. ఇది ఇస్తాము, సెక్యూరిటీ గ్రూప్స్ ఇస్తాము, సబ్నెట్ ఐడి, ఇన్సూరెన్స్ టైప్ ఇస్తాము, నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఇవి ఏమైపోయినా బై డిఫాల్ట్ అన్నీ వచ్చేస్తాయి. ప్రైవేట్ డిఎన్ఎస్ కూడా పర్లేదు, మనం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అటాచ్మెంట్స్ కూడా ఏం లేవు, లిమిట్. సబ్నెట్ ఐడి, ప్రైవేట్ ఐపీ అడ్రస్ కూడా మనం అవసరం, మనం ఇవ్వకపోయినా డిఫాల్ట్ అదే క్రియేట్ అయింది. ఇది అవసరంలా, ప్లేస్మెంట్ ఇది వాల్యూమ్. ఓకే, ఇవి స్టేట్ రీజన్స్ ఏం మనకు అవసరం, రూట్ డివిజన్ ఆల్రెడీ ఇచ్చేసాం మనం. ట్యాక్స్ కావాలంటే ఇచ్చుకోండి, లేదు మన ఇష్టం, మన మ్యాండేటరీ కాదు అది. చూడండి, ఇలా స్ట్రింగ్ చేసుకుంటా ఉంటే చిన్న మెసేజ్ అయిపోద్ది. మనకి ఏదైతే మ్యాండేటరీ ట్యాక్స్ జస్ట్ కాపీ చేసి నార్మల్ కమాండ్ లాగా రన్ చేసుకోండి. 4 ట్రై చేయండి, చేస్తాయి ఆటోమేటిక్గా. కాకపోతే సిఎల్ఐలో మనం ఏదైతే ఏడబ్ల్యూఎస్ లో మాన్యువల్ గా మనం కన్సోల్ లో క్రియేట్ చేసామో అవన్నీ సిఎల్ఐలో చేయొచ్చు. కానీ ఇప్పుడున్న మార్కెట్ లో సిఎల్ఐ కూడా లేదు. యూజ్ చేస్తే కన్సోల్, లేకపోతే టెరాఫామ్, ఈ రెండు. ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ కూడా ఇప్పుడు యూజ్ చేయండి, అయిపోయినాయి ఆ రోజులు కూడా. ఇప్పుడు దీని బదులు ఎక్కువ టెరాఫామ్ మీద ఫోకస్ చేసుకోండి, యూజ్ ఉంటుంది. ఓకే, ఇవి మనకి ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. నేను చెప్పినట్టు మీకు చిన్న చిన్న చేంజెస్ ఎప్పుడు వస్తానే ఉంటాయి, మనకి చాలా కామన్ ఇది. న్యూ ఫీచర్స్ యాడ్ అవుతూ ఉంటాయి, అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మన కోర్సులోనే
మనం EC2 ఇన్స్టెన్స్ పేజ్ మనం ఆల్రెడీ అప్డేట్ అవడం చూసాం మనం, అవునా? చాలా చేంజెస్ అలా మన ఫ్లోలోని ఈ 3.5 months గ్యాప్ లో మనం ఎన్నో చూస్తుంటాం మనం చేంజెస్ ఇలా. అట్లానే మీకు ఇన్ ఫ్యూచర్ చాలా వస్తూ ఉంటాయి. సో బీ రెడీ ఫర్ దట్. కానీ ఎక్కడ ఆప్షన్ చేంజ్ అవ్వ, మీకు లుక్ అండ్ ఫీల్ చేంజ్ అవుతాయి, ఇంకా యాడ్ అయితే ఏమైనా యాడ్ అవుతాయి అంతే కొత్తగా. సో అంతకంటే మించి ఉండదు. సో చిన్న చిన్న చేంజెస్ మీ నేర్చుకోవాల్సిన నెసెసిటీ ఉన్నప్పుడు కంగారు పడమాకండి. డాక్యుమెంటేషన్ చదువుకుంటే మ్యాటర్ ఆఫ్ 5 minutes ఐడియా వచ్చేస్తుంది. దాని తర్వాత ఆ డాక్యుమెంట్ స్టెప్ పక్కన పెట్టుకొని కన్సోల్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది చాలా కామన్ ఎవరికైనా సరే. ఇప్పుడు మీకు కోడ్ కమిట్ ఉంది, మీ ఊరికే చూపించారు 2 నిమిషాలు మీకు, మరి నిజంగా ఓపెన్ చేస్తే మీకు అర్థం కదా, ఆల్రెడీ గిటప్ అని బిట్ ప్యాకెట్ చేసుకున్నారు కదా మీరు. అట్లా ఉంటాయి ప్రతి రిసోర్స్. మనకు రాదు అనుకోవద్దు, ఫస్ట్ దాని డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూడండి. ఓకే, గ్రేట్. సో చూడండి ఇంతవరకు. సో రేపు షెల్ స్క్రిప్ట్స్ తో స్టార్ట్ చేస్తాను. ఇంకా మనకి షెల్ స్క్రిప్ట్ ఉంది, టెరాఫామ్ ఉంది, ప్రాజెక్ట్ ఉంది, నాగియోస్ ఉంది. ఓకే, రేపు షెల్ స్క్రిప్ట్ కానీ నాగియోస్ కానీ ఏదో చూద్దాం, ఏదైనా పర్లేదు, నాగియోస్ అయినా పర్లేదు, అదైనా ఒక రోజు ఇదైనా ఒక రోజు. సో రేపు ఏదో స్టార్ట్ చేద్దాము. సార్ లాంబ్డా చెప్పలేదు. ఓకే, చెప్తాను. లాంబ్డా చెప్తాను. రేపు ఏ టైం సార్ క్లాస్ సార్? రేపు మామూలుగా ఈవినింగ్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే సార్. ఇవాళ యాక్చువల్ కొత్త బ్యాచ్ డెమో ఉంది కదా, మీకు నేను చెప్పడం మర్చిపోయా. ఓకే, అలా సడన్ పొద్దునే గుర్తొచ్చింది, మళ్ళీ క్యాన్సిల్ చేస్తే. ఏ టైంకి సార్? రేపు మామూలు టైం 6